ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. దివ్యాంగ శక్తి పథకం పేరుతో నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు బస్టాండ్ ఆవరణలో ప్రారంభిస్తారు. ఈ స్కీమ్ ద్వారా దివ్యాంగులు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయబోతున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు 50% ఛార్జీతో ఈ 5 రకాల బస్సులో ప్రయాణానికి అనుమతించారు. కానీ ఇకపై దివ్యాంగులకు 0 ఫేర్ టికెట్ జారీ చేస్తారు. దివ్యాంగులకు ఇప్పుడున్నట్లుగానే 50% రాయితీతో నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అలాగే అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కొనసాగుతుంది. దివ్యాంగ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో పాసులు జారీ చేస్తున్నారు. ఇక కొత్తగా పాస్ తీసుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డులతో బస్ పాస్ కౌంటర్కు వెళ్తే బస్ పాస్ ఇస్తారు. ఒకవేళ గతంలో 50% రాయితీ వర్తించే పాస్ ఉన్నవాళ్ళు ఆ పాస్తోనే 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఇక ఆ పాస్ గడువు ఉన్నంత వరకు కొనసాగుతుంది. ఆర్టీసీ డిజిటల్ పాస్ పొందే సౌకర్యం కూడా కల్పించింది. దీనికోసం మొబైల్ యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ తీసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా సదరం ఐడి నెంబర్ను నమోదు చేస్తారు. అయితే పాస్ కోసం నామమాత్రపు ఫీజును ఆన్లైన్లో చెల్లిస్తే చాలు. క్యూఆర్ కోడ్తో కూడినటువంటి డిజిటల్ పాస్ జారీ చేస్తారు. ఇక ఆర్టీసీ కౌంటర్ యాప్ మాత్రమే కాదు, ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా డిజిటల్ బస్ పాస్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక డిజిటల్ పాస్ తీసుకున్న వారు మొబైల్లో డిజిటల్ పాస్తో పాటుగా సదరం ఒరిజినల్ సర్టిఫికేట్ కండక్టర్కు చూపించాలి. 40% అంతకంటే ఎక్కువ వైఫల్యం ఉన్నవారు దివ్యాంగ శక్తి పథకానికి అర్హులు. పూర్తిగా కళ్ళు కనిపించిన వారు, శారీరక, మానసిక వైకల్యం 69% పైగా ఉన్నవారి వెంట ఒకరు సహాయకుడిగా వస్తారు. అయితే వారికి బస్ టికెట్ ఛార్జీల్లో 50% రాయితీ ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే దివ్యాంగ శక్తి పేరుతో పథకం ప్రారంభమవుతుంది.